ట్రంప్ తీసుకునే ఒక్క డెసిషన్ వల్ల ఎంతో మంది పీపుల్ ఎవరైతే అమెరికాలో జాబ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ డ్రీమ్స్ కొలాప్స్ అయినాయి. అసలు H1B అప్లికేషన్ ఫీజు $2,000 నుంచి $7,000 అయ్యేది బేస్డ్ ఆన్ ద కంపెనీ. నా డైరెక్ట్ $1,00,000 చేయడం ఏంది? ఏదైనా ఇంక్రీజ్ చేయడం అనేది ఇంక్రిమెంటల్ గా చేస్తారు, అంటే డబుల్ చేయడం ట్రిపుల్ చేయడం ఫైన్, బట్ 50 టైమ్స్ పెంచడం ఏంది? ట్రంప్ ఎలక్షన్స్ కి ముందు H1B అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూఎస్ కి వచ్చి చాలా స్కిల్డ్ పీపుల్ వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పినాడు. బట్ అదే ట్రంప్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? అసలు ట్రంప్ ఒక సెకండ్ ఇండియా తన ఫ్రెండ్ అంటాడు, బట్ ఇండియా మీద హైయెస్ట్ టారిఫ్స్ చేస్తాడు. నరేంద్ర మోడీ గారికి బర్త్డే విషయం చెప్తాడు, యూఎస్ ఇండియా రిలేషన్ స్ట్రాంగ్ చేద్దామంటాడు, అండ్ నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి H1B అప్లికేషన్ ఫీ పెంచడం. ఇది డైరెక్ట్ గా ఇండియన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డెసిషన్ యూఎస్ కి వచ్చే ఎవ్రీ నాన్ ఇమిగ్రెంట్ ఇంప్లిమెంట్ అయినా కూడా మేజర్ గా ఇంపాక్ట్ చేసేది మాత్రం ఇండియన్స్. ఎందుకంటే H1B లో పిక్ అయ్యే 70% ఆఫ్ ద పీపుల్ ఇండియన్స్. ఎంతో మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డ్రీమ్ పిల్లల్ని చదివించడం. ఇప్పుడు ఆ డ్రీమ్స్ అనేది కొలాప్స్ అవ్వనుందా? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవుతుందా లేదంటే కోర్టులో రిజెక్ట్ అవుతుందా అనేది కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఇలా ఒక వీడియో వస్తుంది మీకు ఎడ్యుకేట్ చేయడానికి. అసలు ఈ H1B రూల్ ఎందుకు తీసుకొచ్చారంటే అమెరికాకి స్కిల్డ్ పీపుల్ కావాలి. ఆ స్కిల్డ్ పీపుల్ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేయాలంటే ఈ H1B ద్వారా వర్క్ చేయొచ్చు. అండ్ ఈ H1B నడిపి కంపెనీస్ ఆ పీపుల్ కి స్పాన్సర్ చేస్తే నీ టాలెంట్ చూసి మా కంపెనీలో తీసుకుంటున్నాం, నీకు H1B అనేది స్పాన్సర్ చేస్తున్నాం అని చెప్పేసి. బట్ ఇది లాటరీ సిస్టమ్ ద్వారా ఇచ్చేవాళ్ళు. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ అనేది $1,500 నుంచి $7,000 వరకు బేస్డ్ ఆన్ ద కంపెనీ. ఆ కంపెనీ సైజుని బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఈ ఫీజు అనేది ఉండేది. ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్ వల్ల $2,000 అయితే ఫీజు ఉండేనో అది 50 టైమ్స్ పెరిగి $1,00,000 చేసినాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 88 లక్షలు. అది సంవత్సరానికి. అంటే ఇప్పటి నుంచి టెక్ కంపెనీస్ అయినా ఏ కంపెనీస్ అయినా ఒక H1B బేస్ మీద ఒక పర్సన్ హైర్ చేసుకుంటున్నాయి అంటే తన కోసం 88 lakh per annum గవర్నమెంట్ కి పే చేయాలి అప్లికేషన్ ఫీ కింద ఫస్ట్. తర్వాత తన సాలరీస్, ఇదంతా అడిషనల్ బర్డెన్ అవుతుంది. ఒకవేళ దీని ప్లేస్ లో లోకల్ అమెరికన్ పీపుల్ తీసుకుంటే ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ కంపెనీస్ లోకల్ పీపుల్ ని ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇదే H1B లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ట్రంప్ ఏమన్నారంటే H1B చాలా హెల్ప్ అవుతుంది, చాలా స్కిల్డ్ పీపుల్ అమెరికాకి వచ్చి అమెరికా డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తున్నారు అని చెప్పినాడు. బట్ ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నాడంటే H1B ని మిస్యూజ్ చేస్తున్నారు, దీనివల్ల లోకల్ పీపుల్ కి ఆపర్చునిటీస్ రావట్లేదు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనేది అంటాడు. అమెరికన్ ఓనర్స్ అన్న టాప్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అండ్ మనం ఎలా అయితే మేడ్ ఇన్ ఇండియా అంటున్నామో ఆయన మేక్ అమెరికా గ్రేట్ అనే అంటున్నాడు. బట్ అమెరికా బిల్ట్ అయిందే ఇమిగ్రెంట్స్ వచ్చి వాళ్ళ కంట్రీలో స్కిల్డ్ పీపుల్ ఉండి డెవలప్ చేసినారు. ఇప్పుడు అలాంటి పీపుల్ బ్యాక్ వెళ్ళడం ఎంతవరకు? ఇప్పుడు H1B $1,00,000 అనేది సెప్టెంబర్ 21 తర్వాత ఏవైతే న్యూ అప్లికేషన్స్ ఫైల్ అవ్వనున్నాయో వాటిపైన అప్లికబుల్ అవ్వనుంది. అంతకు ముందు అప్లికెంట్స్ ఆల్రెడీ ఎవరైతే H1B ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రెసెంట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కంపెనీ మారినప్పుడు మళ్ళీ అవసరం పడే ఛాన్స్ ఉంది, మళ్ళీ $1,00,000 పే చేయాల్సిన అవసరం వచ్చే ఛాన్స్ ఉంది. ట్రంప్ ఈ రూల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పాడంటే అసలు అమెరికన్ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపర్చునిటీస్ రావట్లేదు. తక్కువ సాలరీస్ కి వర్క్ చేయడం వల్ల కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు, లోకల్ పీపుల్ ని హైర్ చేసుకోవట్లేదు. అండ్ స్కిల్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి కంపెనీస్ లోకల్ పీపుల్ ని ట్రైన్ చేసి హైర్ చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నారు. అండ్ ట్రంప్ అడ్వైజర్ ఒకటి ఉంటాడు, ఈ బ్రీఫింగ్ లో పక్కనే ఉన్నాడు. తానేమంటున్నాడు అంటే చాలా మంది యూస్ఫుల్ టాలెంట్ రావాలి H1B వీసా వల్ల, కానీ నాన్ సెన్స్ రావద్దు అని చెప్పేసి అంటున్నాడు. అండ్ ఇది ఇండియన్స్ టార్గెట్ చేసినట్టు కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకు అంటే 70% ఆఫ్ H1B వీసాస్ తీసుకునేది ఇండియన్స్. మనం వెళ్ళి వాళ్ళ కంపెనీస్ లో వర్క్ చేసి వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తే వాళ్ళు ఇప్పుడు అంతా నాన్ సెన్స్ అంతా రావద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ AI వల్ల, టారిఫ్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ కి జాబ్స్ రావట్లేదు, ఆపర్చునిటీస్ దొరకట్లేదు, స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల ఏవైతే కంపెనీ స్టూడెంట్స్ కి జాబ్స్ ఇద్దాం అనుకున్నా కూడా $1,00,000 పే చేయాలంటే ఎందుకు పే చేస్తాయి? సో దీని వల్ల పీపుల్ ఆల్రెడీ ఎవరైతే ఇండియా నుంచి యూఎస్ అక్కడ జాబ్ సర్చ్ లో ఉన్నారో, జాబ్ ట్రయల్స్ లో ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవ్వనుంది. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అన్ని ఇండియాకి అగేన్స్ట్ గా ఉన్నాయి, బట్ ఇండియాని మాత్రం ఫ్రెండ్ అంటాడు. బిజినెస్ లో చూసుకుంటే ఇండియా పైన టారిఫ్స్ 50% వరకు ఇస్తున్నాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జాబ్ సెక్టర్కి వచ్చేస్తే ఇండియా నుంచి అబ్రాడ్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు $1,00,000 పే చేయాలని రూల్ పెట్టినాడు. అండ్ ఒక సైడ్ నుంచి ఏమో నరేంద్ర మోడీ ఫ్రెండ్ విషయాలు చెప్తున్నా యుఎస్ ఇండియా రిలేషన్ స్ట్రాంగ్ చేద్దామని మాట్లాడతాడు. ఆ కాంట్రాడిక్షన్ ఏదైతే ఉందో అది అర్థం కాదనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది పీపుల్ కి ఇండియా నుంచి అమెరికా వెళ్ళి చదువుకోవాలనేది డ్రీమ్. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచువేషన్ బెటర్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ లాగా దీన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఇలాంటి ఒక అన్స్టేబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ, చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ, అండ్ ఇండియా నుంచి అప్పుడు వెళ్ళి చదువుకుందాం అనుకునే వాళ్ళకి కానీ ఇది ఒక మేజర్ బ్లో. ఇది ఒక రకంగా ఆలోచిస్తే మన ఇండియాకి మంచిది. ఎందుకంటే చాలా మంది పీపుల్ ఇండియాలో ఉన్న టాప్ టాలెంట్ అంతా ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ డెవలప్ అవుతుంది, అక్కడ కంట్రీని డెవలప్ చేస్తుంది. రీసెంట్ ఒక ట్వీట్ వైరల్ అయింది. ఏంటి అంటే చైనా నుంచి, ఇండియా నుంచి పీపుల్ అమెరికా వెళ్తారు చదువుకోవడానికి. బట్ చైనా వాళ్ళు చదువుకొని బ్యాక్ చైనాకి వెళ్ళి చైనా డెవలప్ చేసుకున్నారు. ఇండియన్స్ అక్కడనే అమెరికాలో సెటిల్ అమెరికాని డెవలప్ చేసినారు. సో ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వల్ల చాలా వరకు పీపుల్ మళ్ళీ ఇక్కడ మన టాప్ టాలెంట్ ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంది. ఈ డెసిషన్ ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అండ్ ట్రంప్ తీసుకున్న ప్రీవియస్ డెసిషన్స్ కూడా చాలా వరకు వెయిటింగ్ లో ఉన్నాయి, లేదంటే కోర్టు కొట్టేసింది. సో అలానే ఇది కూడా ఒకటి అవుతుంది, లేదంటే దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.